అన్న ఒకసారి మేడంతో మాట్లాడు, మీడియా మేడం. హలో సార్, ఆర్టీవీ నుంచి సార్ మేము మాట్లాడుతున్నాము. మీరు ఎలేందర్ గారు కదా? ఇది నా సార్ కొంచెము అంటే ఇప్పుడు మీ భార్యతో ఉంటున్నారా సార్ మీరు కలిసి? లేదు లేదు మేడం. లేదు. మీకు ఎంతమంది సార్ పిల్లలు? ఇద్దరు. ఇద్దరు. సార్ మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను డ్రైవింగ్ జాబ్ చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు ఈ బాలు అనే వ్యక్తి మీ ఫ్రెండేనా సార్? మరి బాబు బాబు అవునవును. అంటే ఇప్పుడు మీ వైఫ్ బాబుతో ఉంది అని చెప్పేసి బాబు వాళ్ళ వైఫ్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు అదే చెప్తున్నారు, అది నిజమేనా సార్? అవును నిజమే నిజమే. ఇప్పుడు కాదు 4-5 years నుంచి వాళ్ళు అంటే నా మీద కేసు పెట్టి వాళ్ళు అయ్యపై ఉన్నారనమాట. నన్ను కేసు పెట్టి నన్ను లాక్ చేసేసి పిల్లలు నా దగ్గర ఓకే కూడా వచ్చి చెప్పని చేసుకుంది. ఓకే సార్, ఇప్పుడు మీ వైఫ్ తో మాట్లాడే ప్రయత్నం చేశారా అండి? అసలు ఏంటి తనతో వెళ్ళిపోవడానికి కారణం ఏంటి సార్ అసలు? తెలియదు మేడం. ఆ, ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే బ్రదర్ సిస్టర్ అన్నట్టు ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే ప్రతి ఇయర్ రాఖీ కట్టించుకోవడం వచ్చేసి ఇట్లా వాడు నాకు ఫ్రెండే దగ్గరకు వచ్చిండు, ఉన్న ప్రాబ్లమ్స్ అది అని చెప్పిండు, ఆ ప్రాబ్లమ్స్ అని చెప్పిండు. సరే అయ్యో పాపమ్మ నేను దగ్గర తీసిన, కాకపోతే నా ఇంకా నేను చేసి ఓకే. నాతో ఉండే. ఉమ్. అంటే ఏంటి మీరు వద్దనుకొని వెళ్ళిపోయా అంటే మీకు ఏమైనా గొడవలు జరిగాయా? ఎట్లా సార్, ఎట్లా మీకు చెప్పకుండా వెళ్ళిపోయారా? లేదు లేదు ఏం లేదు. నాకైతే అసలు గొడవలు తెలియవు. నాకు కాకపోతే లాక్డౌన్ మూమెంట్ ఉంటే లాక్డౌన్ అని బయటికి పోవడము ఇంటికి కావడం. అప్పుడు లాక్డౌన్ మొత్తం నా ఓన్ కార్లో ఉండే అనమాట. ఓకే. లాక్డౌన్ లో కార్లు తీసేసిన నేను బయట ఎక్కడ జాబ్ చేసుకోవాలన్నట్టు నేను మహారాష్ట్ర హైదరాబాద్ అంటే తిరుగుతున్నాను. ఆ, ఆ మూమెంట్ లో వీళ్ళు ఈ